అది ఒక వార్తనే. తర్వాత యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో రచ్చ జరిగిందంట. ఉదయం అంతా ప్రతిపక్షాలు ఆందోళన చేసినాయి. మధ్యాహ్నం తర్వాతే మొదలైన చర్చట. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్తున్నారు. విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులు అని ప్రియాంక గాంధీ అంటండి. వారిపై పెల్లెట్ గన్స్ పేలుస్తారా? కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీసింది. యూపీఏ హయాంలో 22 పేపర్ లీక్లు అయినాయి. ప్రతిపక్షాలది సెలెక్టివ్ ప్రొటెస్టు. బన్సూరి స్వరాజ్ అట. నీట్ను రద్దు చేయాలి డిఎంకే చెప్తున్నది. ఈ బిల్లుతోనూ ఒరిగేదేమి లేని గోగోయట. బిల్లుకు టీఎంసీ మద్దతు, కానీ కేంద్రం తీరుపై ఫైర్ అట. చూసిరా. సో తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు బిల్లుకు మద్దతు ఇస్తానంట. ఇది పెద్ద కామెడీ. కాకపోతే నరేంద్ర మోదీ లేదంటే కేంద్ర ప్రభుత్వ తీరు పైన ఫైర్ అవుతుందంట, కానీ బిల్లుకైతే మద్దతే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు పైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో నిన్నమడదాకా నరేంద్ర మోదీ చెప్పాలని డిమాండ్ పెట్టింది. అది వర్కౌట్ కాలే. సరే చర్చకు ఎనుకో ముందు ఒప్పుకున్నాక ఇప్పుడు చర్చ స్టార్ట్ చేస్తే ఇక మళ్ళీ పాత చింతకాయ పచ్చడి జోలే చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. సరే ఇప్పుడు వీళ్ళు అనుకున్న దాని ప్రకారం ఇంకేం కావాలి? వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇంకా కూడా ఏమైనా భవిష్యత్తులో నష్టాలు జరిగే ప్రమాదం ఇది చెప్పాలి. లేదు గతంలో ఏం జరిగింది, ఇందులో ఏముంది, దానికి దీన్ని కంపేర్ చేస్తే ఏది బాగుంది, ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీగా మీకున్న అవగాహనను ముందర పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఇక ఏదన్నదేని అంటారు, నీ పట్టుకున్న గాడికి 3 కాళ్ళు ఉన్నాయి, ఇక ఈ 4 కావని ఇదే పాట పాడాలి ఎప్పటికీ. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడమేనా? అది మంచిదా చెడుదా? ఏం ఇప్పుడు మీరే రాజీనామా చేయాలి, మీరే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రోడ్ల మీకు వస్తుంది. తీరా న్యాయం చేసి మరి ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చేర్చడం మళ్ళీ దీనికి అడ్డుకుంటున్నాయి. ఏంటంటే స్పేస్ లేదనమాట కాంగ్రెస్కి. సెంట్రల్లో స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. స్పేస్ క్రియేట్ చేసుకుంటూ రాదు, క్రెడిబిలిటీ ఉంటే వస్తుంది. స్పేసు ప్రజలల్లా జనాలల్లా మనకు క్రెడిబిలిటీ ఉంటే బరాబర్ స్పేస్ వస్తుంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా చాలా రకాలుగా ప్రజలను మోసం చేసిరు, యువతను మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, అన్ని కళ్ళ ముందులు ఉన్నాయి. ఇలా మీరు పేపర్ లీక్ల పైన మాట్లాడుతూ ఉంటే మీకు గతంలో మీ కాంగ్రెస్ పార్టీ 55-56 సంవత్సరాల చరిత్రను ముందర పెడితే ఎన్నోసార్లు పేపర్ లీక్లు అయినని చెప్పేసి మీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు ప్రజలు. సో వాటికి సమాధానం లేవు కదా మీ దగ్గర. ఇంకా ఎవరు రాసిరా ఈ వార్తను? రాయకపోవచ్చు. లీకేజీ వ్యతిరేక బిల్లుపై మాటల యుద్ధం అట. పోలీసుల తీరుపై లోక్సభలో బగ్గుమన్న విపక్షం. మనసున్న కోణాన్ని మార్చండి, కెమెరాను కాదు. ప్రధాని మోదీకి వయనాడు ఎంపీ ప్రియాంక చురకలేసిందంట. అబ్బా, విద్యార్థులు ఉగ్రవాదులు అంటూ నిలదీసిందంట తేజస్వి సూర్య. ఇటుపక్క యూపీఏ పాలనలో రాజీనామాలు చేశారని భాజపా ఎంపీ తేజస్వి సూర్య అంటున్నారు. ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకంటే లేదు. ఆయన ఏం చెప్పింది తెలుసా? రాహుల్ గాంధీ ఆయన గతంలో మాట్లాడుతూ రాజీనామాలు ఎందుకు చేయాలని అడిగిండు. మరి ఇప్పుడు వాళ్ళు అట్లా అడగలే కదా, రాజీనామాలు చేసిరు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇక కాంగ్రెస్ చరిత్ర గురించి మేము పెద్ద తక్కువ చెప్తాం, కానీ రేవంత్ రెడ్డి గారు ఇంక ఎక్కువ బాగా చెప్తాడు. సో ఏది ఏమైనా ఈ పేపర్ లీక్ అంశం పైన దేశవ్యాప్తంగా ఇలా చాలా ఆందోళన రేవడంతో కాంగ్రెస్ పార్టీ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రయత్నాలు అయితే గట్టిగా ఉన్నాయి. ఇక మరి అవుతుందా అంటే మరి వాళ్ళ శక్తి. ఇక కేసులు లేని మైనర్లను విడుదల చేయండి. నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేక ఆందోళనపై అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించిందంటే ఎవరైతే ఈ నిన్నమన్న ఆందోళన చేస్తారో ఒకవేళ అందులో ఎవరైనా మైనర్లు ఉంటే వాళ్ళ పైన కేసు లేకపోతే విడుదల చేయాలని చెప్పి చెప్తారు సుప్రీంకోర్టు. సో దేశం మొత్తం కూడా ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఫర్దర్గా ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఇంకా ఏమేమి ప్రయత్నాలు చేస్తుందో చూడాలి. సో ఇప్పటివరకు అయితే జరిగిన దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కడు దొంగనా కొడుక, లంగనా కొడుక, వీడు మంచోడా, వీడు చెడ్డోడని ఏరుకోరి తీసుకొచ్చి తంతారు పోలీసులు. ఇప్పుడు నిన్నమడదాకా జంతర్ మంత్లో ఉన్న ఈ దేశ విద్రోహ శక్తుల్ని నడుస్తున్న ఈ చర్చలు అయితే
ఇక నిన్నమాట దాకా సాగలేదు. నిన్నైతే మంచిగానే ఉన్నట్టు. నిన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి, చర్చలు అయితే జరిగినాయి. అది కంటిన్యూ అవుతుంది, మరి ఏం దాకపోతుంది. ఇక మరి మలతేప పుసుకున్న పేపర్ లీక్ అయింది అనుకోరి, ఇక మరి ఇజ్జత్ ఉండదు మీకు. సరే మీరు ఎంత పకడ్బందీ చేస్తారో ఈ మధ్యలో, కానీ దాదాపు ఇజ్జత్ అయితే ఉండదు మీకు. ఇదే చివరిది కావాలి, ఇదే మొదటి కావాలి, ఇంకంతే. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది మరి రేవంత్ అన్న పరిపాలనలో ఇక మరి ఉద్యోగాలు ఇస్తాడా, వాళ్ళని వాళ్ళు బాగా చూస్తాడా తెలియదు, కానీ లాఠీ చార్జీలు అయితే తెగొద్దా. నిరుద్యోగులు దయచేసి రేపటి నుంచి మీరు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా లాఠీ చార్జ్ చేస్తే మీరు తక్షణమే రేవంత్ అన్న ఇంటి మీదకి పోవాలి, తక్షణమే. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లాఠీ చార్జ్ చేయదట పాపం, మంచోళ్ళటలు. మైనర్లు నేర చరిత్ర లేనోలను రిలీజ్ చేయండి. స్టూడెంట్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను దర్యాప్తు చేయొచ్చు, కానీ బలవంతపు చర్యలు వద్దు అని సుప్రీంకోర్టు చెప్తుంది. పోలీసుల బల ప్రయోగంపై ఎంక్వైరీ అవసరమని మాట్లాడుతోంది. సుప్రీం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిట్టు ఏర్పాటును పరిశీలిస్తూ ఉంటుంది. అన్ని డిజిటల్ ఆధారాలు భద్రపరచాలని ఆదేశించింది. నిరసనలపై చర్యలకు దేశవ్యాప్తంగా ఒకే ప్రోటోకాల్ అవసరమని సిజేఐ చెప్తుందంట, చీఫ్ జస్టిస్. సో ఇప్పుడు ఇక మైనర్ పోరలు అయితే వదిలిరాయా, వాళ్ళు పొరగాళ్ళు కదా, చిన్నపిల్లలు. ఇప్పుడు ఏముంది, ఎవడో ఎగేసిండు, వాళ్ళకి అవగాహన లేదు, వచ్చిర్రు నిలబడరు, తర్వాత తనులు తిన్నారు.